వైఫై న్యూస్‌కి స్వాగతం. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్. ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు? 2 సార్లు రైతు భరోసా, రుణమాఫీ, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు రైతు భరోసా, మీ హామీల్లో వడ్లకు బోనస్ ఇస్తామని కేవలం సన్నవడ్లకు అరకొరగా ఇచ్చి 519 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నందుక, రైతులను నిండా ముంచినందుక మీ సంబరాలు? కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లకాలం కరువులో కూడా నీళ్లు అందించేలా దృఢ సంకల్పంతో ప్రాజెక్టు నిర్మించారని పేర్కొన్నారు. ఒక్క చెక్ డ్యాము, చెరువులు తవ్వడం లేదని, సీఎం గారికి, అడ్వైజర్ గారికి బానకచెర్ల దేవాదుల ప్రాజెక్టుల గురించి, గోదావరి కృష్ణా బేసిన్ల గురించి కూడా తెలియదని, అవి ఎక్కడున్నాయో కూడా తెలియదన్నారు. కేవలం గోదావరి నీళ్లు చంద్రబాబుకు అప్పయ్యపడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి సంబరాల? మన ఎంపీ గారు జగిత్యాల కొరుట్ల నియోజకవర్గాలకు ఏం చేసింది లేదు. పసు బోర్డు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను వక్రీకరించి తుమ్మిడి హట్టి ద్వారా నీళ్లు వస్తాయని చెప్పారు. కేంద్రం ద్వారా 152 మీటర్ల ఎత్తులో పర్మిషన్ తీసుకొని రండి, మీకు సన్మానం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు పిచ్చి మాటలు, బూతు పురాణాలు బంద్ చేయండి. బాన్కచెర్ల ప్రాజెక్టు విషయంలో సహకరిస్తాం. కొరుట్ల నియోజకవర్గంలో 50 ట్రాన్స్ఫార్మర్లు రైతుల మోటార్లు కాలిపోయాయని పేర్కొన్నారు. రైతులు ఎగ్గొట్టిన రైతు భరోసా, రుణమాఫీ మరియు ఎగ్గొట్టిన అన్ని ఇవ్వండి, మీతో సంబరాల్లో పాల్గొంటాం. ఈ కార్యక్రమంలో కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు దావ వసంత సురేష్ పాల్గొన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. ఇప్పటి వరకు 511 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నందుక, 511 మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలవి అవి చేసినందుకు రైతు సంబరాల? ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. ఇప్పటి వరకు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాల? మీరు వాగ్దానం చేసినటువంటి 15,000 ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని 12,000 ఎకరం చేసినందుక ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చారాన మందికి ఇచ్చి బారాన మందికి రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుక మీరు చేసిన సంబరాలు నిన్న? రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినందుక మీరు చేసిన నిన్న? కౌలు రైతులకు ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఏం చెప్పినారు మీరు? కౌలు రైతులకు కూడా భూస్వామి లాగానే, ఆ ల్యాండ్ ఓనర్ లాగానే సమానమైన డబ్బులు ఇస్తాము, ప్రతిసారి రైతు బంధు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎగ్గొట్టినందుక, మీరు వాగ్దానం చేసినటువంటి అన్ని వడ్లకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టి, ఆ చివరికి మళ్ళీ కేవలం సన్నవడ్లు అని చెప్పేసి ఆ సన్నవడ్లకు కూడా ఈసారి 1200 ఎగ్గొట్టినందుకు రైతు మీరు నిన్న సంబరాలు చేసినారా? ఇంత చిన్నగా, ఇంత సంకుచితమైన మనసున్న ముఖ్యమంత్రి నా ఇప్పుడు చరిత్రలో చూడలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు. ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. 420 వాగ్దానాలు ఇచ్చి, 420 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం చేసుకోకుండా ప్రతిసారి సంబరాలకే 100 కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి. ఎందుకు సంబరాలు చేస్తుండో ఎవరికీ అర్థమవుతలేదు. మీరు ఇస్తా అన్న 15,000 కూడా ఇస్తలేరు కదా మీరు. బారాన మందికి ఇప్పటివరకు మీరు రైతు రుణమాఫీ ఎగ్గొట్టినరు. 511 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం 18 నెలలైంది, ఒక్క చెక్ డ్యామ్ అన్న కట్టినరా మీరు? ఒక పియర్ కూలిపోయిన కాళేశ్వరాన్ని కూడా కనీసం రిపేర్ చేయాలంత అసమర్థ ప్రభుత్వం మీది. ఎందుకు రైతు భరోసా చేసుకుంటున్నారో అర్థమవట్లేదు. ప్రజలు అంటా ఉన్నారు, వాళ్ళ గురువుకి గురుదక్షిణలాగా మన గోదావరి నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి నేను సంబరాలు చేసుకున్నాడు సార్ అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు మిమ్మల్ని. వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారికి గోదావరి నీళ్ళన్నీ వదిలేసిండు కాబట్టి అందుకు సంబరాలు చేసుకున్నాడు నేను ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక చెక్ డ్యామ్ లేదు, ఒక చెరువు దవ్వుడు లేదు, ఒక చెరువు సాఫ్ చేసిన దాఖలాలు లేవు. రైతులకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఒక్క పని చేయలేదు. రైతులను ఆ రోజు మభ్యపెట్టి పదుల్లోకి రాగానే
నిండా ముంచిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇప్పటి వరకు రైతులకు ఏమి చేయాలి, వ్యవసాయ పాలసీ ఏందో లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏమనంటే సంబరాలు. ఒక కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగం, ఒక సర్టిఫికేట్ ఇచ్చి సంబరాలు. ఇది తప్ప కనీసం ప్రజలకు ఏం చేస్తూ ఉన్నాము? రైతులకు కేసీఆర్ గారు ఆ రోజు ఒక్కొక్కటి రైతు బంధు కానీ, చెరువులు నిండా నింపడం కానీ, చెరువులు దవ్వడం కానీ, మన మిషన్ కాకతీయ ద్వారా కానీ, 24 గంటలు కరెంట్ ఇవ్వడం కానీ. ఇప్పుడు మీరు చూస్తే అన్ని ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ పేలిపోతూ ఉన్నాయి, మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో దగ్గర 50 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఉన్నాయి. మోటార్లు కాలిపోతున్నందుక మీరు ఈ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నందుక ఈ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీరు రైతుకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా మీ మాట నిలబెట్టుకోకుండా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు కూడా కనీసం మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు. దానికి ఆ సంబరాలు చేస్తూ ఉంది. ఇవాళ మీరు సంబరాలు ఇవన్నీ ఏది ఒక్కటి, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేదు మీరు, రైతు మన కౌలుదారులకు డబ్బులు ఇవ్వలేదు మీరు, ఇవ్వాల్సిన రుణమాఫీ చేయలేదు మీరు, ఏదొక్కడి కూడా సంబరాలు చేస్తున్నారంటే రైతులు మిమ్మల్ని అంటా ఉన్నారు. డైరెక్ట్గా రైతులు మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. కేవలం గోదావరి నది నీళ్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తా ఉన్నారు కాబట్టి, గురుదక్షిణ ద్వారా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు కాబట్టి అందుకే సంబరాలు చేసుకున్నారు నిన్న అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు మాట్లాడుకుంటున్నారు, ప్రతి ఒక్క ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఇదే రుణమాఫీ కేసీఆర్ గారు 29,000 కోట్లు చేసినారు. ఆ రోజు ఏ రోజు టెక్నికల్ ప్రాబ్లం రాలేదు కదా. ఒకసారి 16,000 కోట్లు, ఇంకొకసారి 13,000 కోట్లు, టోటల్ 29,000 కోట్ల రుణమాఫీ కేసీఆర్ గారు చేసిండ్రు. ఆ ఏ ఒక్క రోజు రుణమాఫీలో టెక్నికల్ ఇష్యూస్ అని ఎవరు మాట్లాడలేదు కదా, టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయని ఎవరు మాట్లాడలేదు కదా. మరి ఎందుకు వీళ్ళు వచ్చినప్పుడు టెక్నికల్ గ్లిచెస్ ఏమి జవాబు చేయలేక? ఇంకొక విషయం చెప్తాను మీకు. కరెక్ట్గా ఇవాళ 8,000 కోట్లు దగ్గర రైతు బంధు చేసిండ్రు, 2 సీజన్లు ఎగ్గొట్టిండ్రు. కరెక్ట్ 16,000 కోట్లు అవిటినే తీసుకొచ్చి రుణమాఫీ. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు మొదట్లో? నేను చెప్పిన మాట కాదు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నా కడుపు కట్టుకుంటే సంవత్సరం పాటు 40,000 కోట్ల రుణమాఫీ ఉంది మొత్తము, ఒకటే సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే అందరు రైతులు చేస్తామని చెప్పిండ్రు. దాన్ని కట్ చేసుకుంటూ 29,000 కోట్ల వరకు తీసుకొచ్చారు. ఆఖరికి ఇచ్చింది ఎంత? 16,000 కోట్లే ఇచ్చినారు. కరెక్ట్ మీరు చూస్తే రైతు బంధు అంతా ఎగ్గొట్టి ఇచ్చింది అంతే తప్ప ₹1 కూడా ఇవ్వలేను. 100కు 100% ఆయనకి ఇచ్చే అంటే ఒకటేమో కడుపు కట్టుకోలేదు, అది తెలిసిపోయింది మనకు. కడుపు కట్టుకోలేదు అన్నట్టు కదా. 42,000 కోట్లు 16,000 కోట్లు అంటే 26,000 కోట్లు మెక్కేసిండు అన్నట్టు. ఒకటి నాకు తెలియదు, ఆయన చెప్పింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నాకు ఆ లెక్క తెలియదు కాబట్టి ఆయన చెప్పిన లెక్క ప్రకారమే చెప్తాను నేను. టెక్నికల్ గ్లిచ్లు ఏం లేవు, ఆయన ఇయ్యట్లేదు డబ్బులు అంతే. ఒకటి అందరూ బాగా అంటే నిజంగా ఇప్పుడు ఈ సమాజంలో అత్యధిక చదువుకున్న వాళ్ళు ఎవరు అంటే జర్నలిజంలో ఉన్న వాళ్ళే అత్యధికంగా చదువుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మాస్టర్ డిగ్రీలు, చాలామంది డాక్టరేట్లు కూడా ఉన్న వాళ్ళందరూ జర్నలిజంలో ఉన్నారు. నేను మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అంతే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా అవసరం లేదు, కేవలం వాళ్ళు చూపెట్టిన పేపర్లు కాపీలు తీసుకొచ్చి చూపెట్టండి. అంటే ఎంత వీళ్ళ మీద యాక్చువల్లీ క్రిమినల్ ఛార్జెస్ పెట్టాలండి. నిజంగా చెప్తా ఉన్నాను, ఎంత అరాచకం, ఎంత అన్యాయం అంటే ముఖ్యమంత్రి గారు నిన్న ఒక పారాగ్రాఫ్ చదివండి, దాని కింద పారాగ్రాఫ్ చదవడం. నిన్న అదేవిధంగా ఇవాళ నిన్న బండి సంజయ్ గారిది కూడా ఒక లైన్ చదివిండు అంతే. ఆయన పారాగ్రాఫ్ కాదు, ఒక లైన్ చదివిండు, దాని కింద ఏం రాసిందో చదవరు. చదవకుండా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ప్రజలకు, నాయకులకు ఆర్ గవర్నమెంట్కి మధ్యలో వారిది కేవలం జర్నలిస్టులు. మిమ్మల్ని ఒకటే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ కాపీలు ఏవైతున్నాయో అవి వేసారు, ఆ పేపర్లు అయిపోతుంది. అప్పుడు ఇక నేను మాట్లాడాల్సిన లేదు, మీరు మాట్లాడాల్సిన లేదు, వాళ్ళు మాట్లాడాల్సిన లేదు. ఎవరో వట్టి ఉర్రడం ఒకటి వచ్చి మైక్ల ముందు అందరం కలిసి. మీకు అర్థం చెప్పింది. ఆ కాపీలు అన్నీ కూడా ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్, ప్రజలకు ముందలే ఉన్నాయి. మిమ్మల్ని కోరేది ఒకటే, ఆ పేపర్ని ఒకసారి మీరు పబ్లిష్ చేసేయండి.